అందరికీ నమస్కారం అండి. మేషరాశి వారికి జూలై 31 శుక్రవారం అనగా రేపటి రోజున దిన ఫలితాల ప్రకారం ఉదయం నుండి సాయంత్రం వరకు మీ జీవితంలో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయి, అలాగే ఉద్యోగం, వ్యాపారం, కుటుంబం, ఆర్థిక పరిస్థితి, ఆరోగ్యం, శుభ సమయాలు, అలాగే ఒక స్త్రీ ద్వారా మీకు అందబోయేటువంటి ముఖ్యమైనటువంటి శుభవార్త, మిమ్మల్ని చీకొట్టిన వ్యక్తి మీ కాళ్ళ దగ్గరకు రాబోతున్నారు అనేటువంటి పూర్తిగా ఈరోజు ఈ వీడియోలో మనం తెలుసుకోబోతున్నామండి. ఈ విషయాలను సానుకూల దృక్పథంతో స్వీకరించి మీ కర్తవ్యాలను నిబద్ధతతో కొనసాగిస్తే మంచి ఫలితాలు పొందే అవకాశం కూడా ఉంది. ఈ వీడియో మీకు ఉపయోగకరంగా అనిపించి నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. ఇంకా ఇలాంటి ప్రతిరోజు రాశి ఫలితాలు, ఆధ్యాత్మిక విషయాలు, పూజా విధానాలు, పరిహారాలు తెలుసుకోవడానికి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి గంట గుర్తును కూడా నొక్కండి. మీ అభిప్రాయాన్ని నాకు తప్పకుండా ఒక లైక్ రూపంలో తెలియపరచుకోండి. ఈ వీడియోను మీ కుటుంబ సభ్యులకు, స్నేహితులకు కూడా షేర్ చేయండి. వారికి కూడా ఉపయోగపడేలా చేయండి. మీ అందరి జీవితాల్లో ఆయుర ఆరోగ్యాలు, ఐశ్వర్యం, ఆనందం, విజయాలు నిండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇప్పుడు ఈ వీడియో అనేది మొదలు పెడుతున్నాను. మేషరాశి రాశిచక్రంలో మొదటి రాశి అండి. ఈ రాశికి అధిపతి కుజుడు. ధైర్యం, ఆత్మవిశ్వాసం, నాయకత్వ లక్షణాలు, వేగంగా నిర్ణయాలు తీసుకునేటువంటి స్వభావం ఈ రాశి వారి యొక్క ప్రత్యేకత. ఎలాంటి కష్టాలు ఎదురైనా వెనక్కి తగ్గకుండా ముందుకు సాగాలని పట్టుదల వీరులు ఎక్కువగా ఉంటుంది. అయితే కొన్నిసార్లు తొందరపాటు నిర్ణయాలు ఇబ్బందులకు దారితీసేటువంటి అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి ఆలోచించి నిర్ణయం తీసుకోవడం చాలా మంచిదండి. అశ్విని నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, భరణి నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, కృతికా నక్షత్రం 1వ పాదం. ఈ నక్షత్రాలు, ఈ పాదాల్లో జన్మించినటువంటి వారు ఈ యొక్క మేషరాశి వారి కిందికి చెందుతారు. రేపటి రోజు మీకు అదృష్ట సంఖ్య వచ్చేసి 9. శుభరంగు వచ్చేసి ఎరుపు లేదా కాషాయం రంగు. శుభ దిక్కు వచ్చేసి తూర్పు దిక్కు. ఇక రేపు ఉద్యోగ, వ్యాపార లేదా కుటుంబ అవసరాల కోసం చేసేటువంటి ప్రయాణాలు అనుకూలంగా ఉండేటువంటి అవకాశం అయితే ఉందండి. అయితే తొందరపాటు ప్రయాణాలు, రాత్రి వేళల్లో అనవసరంగా బయటకు తిరగడం తగ్గించడం మంచిది. వాహనం నడిపేటప్పుడు ట్రాఫిక్ నియమాలను పాటించి తప్పకుండా పాటించండి. వాహన పత్రాలు, ముఖ్యమైనటువంటి వస్తువులు వెంట ఉన్నాయో లేదో ఒకసారి పరిశీలించి తీసుకెళ్ళండి. ఇక ఆరోగ్యపరంగా చూసుకుంటే రేపటి రోజున సాధారణంగా అనుకూలంగానే ఉంటుందండి. అయితే శరీరంలో అలసట, తలనొప్పి లేదా వేడి కారణంగా స్వల్ప అసౌకర్యం కలిగేటువంటి అవకాశం అయితే ఉంది. సమయానికి ఆహారం తీసుకోవడం, తగినంత నీరు తాగడం, విశ్రాంతి తీసుకోవడం చాలా మంచిదండి. మానసిక ఒత్తిడిని తగ్గించుకోవడానికి కొంతసేపు ధ్యానం లేదా దైవస్మరణ చేయడం కూడా శ్రేయస్కరం. అయితే కోపంతో మాట్లాడకండి. రేపటి రోజు జాగ్రత్తగా ఉండండి. ఆర్థిక విషయాలు తొందరపడే నిర్ణయాలు తీసుకోవద్దు. అపరిచితుల మాటలను పూర్తిగా నమ్మవద్దు. కుటుంబ సభ్యులతో స్నేహపూర్వకంగా వ్యవహరించండి. దేవుడి స్మరణతో రోజును ప్రారంభిస్తే మనశ్శాంతి, ఆత్మవిశ్వాసం కూడా పెరుగుతాయి. ఈ యొక్క రాశి వారికి రేపటి రోజున కొన్ని రంగాల్లో మంచి అవకాశాలు కనిపిస్తుండగా మరికొన్ని రంగాల్లో మాత్రం ఓర్పు, జాగ్రత్త అవసరమండి. ముందుగా అనుకూలంగా ఉండేటువంటి రంగాల గురించి తెలుసుకుందాం. ఉద్యోగ రంగంలో మీ కృషికి గుర్తింపు లభించే అవకాశం అయితే ఉందండి. వ్యాపారస్తులకు కొత్త పరిచయాలు, కొత్త ఒప్పందాలు కలిసి వచ్చే సూచనలు అయితే ఉన్నాయి. విద్యార్థులు చదువుపై దృష్టి పెడితే మంచి ఫలితాలు సాధించగలరు. ప్రభుత్వ సంబంధిత పనుల కొంత మేరకు ముందుకు సాగే అవకాశం కూడా ఉంది. కుటుంబ సభ్యుల సహకారం లభించడం వల్ల మనసుకు ప్రశాంతత కూడా కలుగుతుంది. చాలా రోజులుగా పెండింగ్లో ఉన్నటువంటి ఒక పని పూర్తయ్యే అవకాశం కూడా కనిపిస్తుందండి. ప్రతికూలంగా ఉండేటువంటి రంగాలు వచ్చేసి ఆర్థిక విషయాల్లో మాత్రం కొంత అప్రమత్తంగా ఉండాలి. అనవసర ఖర్చులు పెరిగే అవకాశం కూడా ఉంది. అప్పులు ఇవ్వడం లేదా తీసుకోవడం విషయంలో జాగ్రత్త వహించండి. భాగస్వామి వ్యాపారాల్లో చిన్న అపార్థాలు తలెత్తే అవకాశం కూడా ఉందండి. కోపం లేదా తొందరపాటు నిర్ణయాలు తీసుకుంటే నష్టాలు ఎదురయ్యేటువంటి అవకాశం కూడా ఉంది. ఆరోగ్యపరంగా అలసట, నిద్రలేమి లేదా ఒత్తిడి ఇబ్బంది పెట్టవచ్చు. ప్రయాణాల్లో వాహనం నడిపేటప్పుడు నిర్లక్ష్యం చేయకుండా జాగ్రత్తగా ఉండండి. మొత్తం మీద రేపటి రోజున మేషరాశి వారికి కృషి, ఓర్పు, ఆలోచించి తీసుకునే నిర్ణయాలు విజయానికి మార్గం అయితే చూపిస్తున్నాయి. సానుకూల దృక్పథంతో ముందుకు సాగితే అనుకున్న పనుల్లో మంచి పురోగతి సాధించేటువంటి అవకాశం కూడా ఉందన్నమాట. ఇక రేపటి రోజున ఈ యొక్క రాశి వారికి ఒక స్త్రీ ద్వారా సంతోషాన్ని కలిగించేటువంటి సమాచారం వచ్చే అవకాశం ఉందని జ్యోతిష సూచనలు అయితే తెలియజేస్తున్నాయి. ఆ స్త్రీ మీ భార్య కావచ్చు, తల్లి కావచ్చు, సోదరి కావచ్చు, కుమార్తె కావచ్చు, బంధువురాలు, స్నేహితురాలు లేదా కార్యాలయంలో మీతో కలిసి పనిచేసే మహిళ కూడా కావచ్చండి. మీ జీవితంలో ముఖ్యమైనటువంటి పాత్ర పోషించే ఒక మహిళ ద్వారా ఆనందకరమైనటువంటి వార్త వినే అవకాశం కూడా కనిపిస్తుంది. మీరు ఎన్నో సంవత్సరాలుగా ఎదురు చూస్తున్నటువంటి ఒక పని ముందుకు కదలడం గురించి సమాచారం రావచ్చు. చాలా రోజులుగా నిలిచిపోయినటువంటి ఉద్యోగ అవకాశం, పదోన్నతి, ఇంటర్వ్యూ ఫలితం లేదా వ్యాపారానికి సంబంధించినటువంటి శుభవార్త మీ చెవిన పడవచ్చు. కుటుంబంలో చాలా కాలంగా ఎదురు చూస్తున్నటువంటి ఒక శుభకార్యం గురించి చర్చ మొదలయ్యేటువంటి అవకాశం కూడా ఉందండి. వివాహం, నిశ్చితార్థం, సంతానం, కొత్త ఇల్లు, ఆస్తి లేదా కుటుంబ కలయికకు సంబంధించినటువంటి సమాచారం మీలో కొత్త ఆశల్ని కూడా నింపవచ్చు. ఆర్థిక పరంగా కూడా ఒక సానుకూల పరిణామం కనిపించవచ్చండి. చాలా కాలంగా రావాల్సినటువంటి డబ్బు రావడం, నిలిచిపోయినటువంటి చెల్లింపు పూర్తి అవ్వడం లేదా కొత్త ఆదాయ మార్గం గురించి సమాచారం అందే అవకాశం కూడా ఉంది. విదేశీ అవకాశాలు, ఉద్యోగ మార్పు లేదా విద్యకు సంబంధించినటువంటి ప్రయత్నాలు చేస్తున్న వారికి కూడా ఆశాజనకమైనటువంటి సమాచారం వచ్చే సూచనలు అయితే ఉన్నాయి. మీరు ఎంతో కాలంగా మనసులో ఉన్నటువంటి పెట్టుకున్నటువంటి లక్ష్యానికి ఒక అడుగు
వెలుగు దగ్గర అవుతున్నట్లు అనిపించేటువంటి వార్త కూడా వినిపించవచ్చు. ఈ శుభవార్త మీలో ఆత్మవిశ్వాసాన్ని పెంచి ఇంతకాలం ఎదురు చూసినటువంటి ఫలితం ఇప్పుడు కనిపిస్తోంది అనే ఆనందాన్ని కలిగించే అవకాశాన్ని సూచిస్తుంది. అయితే ఈ సూచనలను సానుకూల దృక్పథంతో స్వీకరించి మీ కృషి కొనసాగించడం కూడా అంతే ముఖ్యమైనది. ఈ యొక్క రాశి వారికి రేపటి రోజున ఉదయం స్నానం చేసిన తర్వాత సూర్య భగవానుడికి నీరు సమర్పిస్తూ ఆదిత్య హృదయాన్ని లేదా కనీసం ఓం సూర్యాయ నమః అనేటువంటి ఈ నామాన్ని 11 లేదా 21 సార్లు జపించడం ఎంతో శుభప్రదంగా భావిస్తారు. అనంతరం సమీపంలోని శివాలయంలో అభిషేకం చేయించడం లేదా శివలింగానికి నీరు సమర్పించి ఓం నమః శివాయ అనేటువంటి మంత్రాన్ని జపించడం వల్ల మానసిక ప్రశాంతత, కార్యసిద్ధి కలుగుతాయని విశ్వసిస్తారండి. కుజగ్రహ అనుగ్రహం కోసం హనుమంతుడికి దర్శించి సింధూరం సమర్పించి హనుమాన్ చాలీసా పారాయణం చేయడం కూడా శుభ ఫలితాలను ఇస్తుందని నమ్మకం. అయితే కొన్ని పరిహారాల గురించి తెలుసుకుందాం. కులదేవతను మనస్ఫూర్తిగా స్మరించి నమస్కరించుకోండి. ఇంటి ప్రధాన ద్వారం వద్ద సాయంత్రం నెయ్యి దీపం లేదా నువ్వుల నూనెతో దీపం వెలిగించండి. పెద్దల ఆశీర్వాదం తీసుకొని ముఖ్యమైనటువంటి పనులను ప్రారంభించండి. కోపాన్ని అదుపులో ఉంచి అనవసర వాదనలకు దూరంగా ఉండండి. పక్షులకు గింజలు, గోమాతకు పచ్చగడ్డి లేదా అరటి పండ్లు సమర్పించడం కూడా ఎంతో శుభప్రదంగా భావిస్తారు. అయితే దానాల గురించి చూసుకున్నట్టయితే రేపటి రోజున ఎర్రటి పండ్లు, కందిపప్పు, బెల్లం, గోధుమలు లేదా అవసరమైనటువంటి వారికి అన్నదానం చేయడం మంచిదిగా భావిస్తారు. పేద విద్యార్థులకు పుస్తకాలు లేదా పెన్నులు ఇవ్వడం కూడా పుణ్యఫలాన్ని ఇస్తుందని విశ్వాసం. అయితే ఈ యొక్క రాశి వారికి ఒక ముఖ్యమైనటువంటి విషయం, చాలా కాలంగా ఇబ్బంది పెడుతున్నటువంటి వ్యక్తి గురించి తెలుసుకుంటే కనుక మేషరాశి వారికి చాలా కాలంగా మనశ్శాంతిని దూరం చేస్తున్నటువంటి ఒక వ్యక్తి విషయంలో కూడా మార్పు కనిపించి సూచనలు అయితే కనిపిస్తున్నాయండి. గతంలో అహంకారంతో, అపార్థాలతో లేదా విభేదాలతో మీకు ఇబ్బందులు కలిగించినటువంటి ఆ వ్యక్తి పరిస్థితుల వల్ల తమ తప్పును గ్రహించే అవకాశం అయితే ఉంది. మీరు ఊహించని సమయంలో మీతో మాట్లాడాలని ప్రయత్నించడం లేదా ఒక ఫోన్ చేయడం, ఒక మెసేజ్ పంపడం లేదా నేరుగా కలిసి అపార్థాలను తొలగించుకోవాలని కోరడం జరగవచ్చు. మీ కాళ్ళ దగ్గరకు వస్తారు అనే మాటను చాలామంది వినయంతో వచ్చి క్షమాపణ కోరడం లేదా రాజీకి సిద్ధపడడం అనే భావంతో ఉపయోగిస్తారు. అంటే గతంలో మీకు వ్యతిరేకంగా ఉన్నటువంటి వ్యక్తి ఇప్పుడు పరిస్థితులు మారడంతో మీ సహాయం కోరవచ్చు, మీ విలువను గుర్తించవచ్చు లేదా సంబంధాన్ని మళ్ళీ సరిచేసుకోవడానికి ముందుకు రావచ్చు. అలాంటి సమయంలో కోపంతో స్పందించకుండా పరిస్థితిని ప్రశాంతంగా అర్థం చేసుకొని నిర్ణయం తీసుకోవడం మీకు మరింత మేలు చేస్తుంది. క్షమించే గుణం, వివేకంతో వ్యవహరించడం మీ గౌరవాన్ని మరింత పెంచే అవకాశం కూడా ఉందన్నమాట. అయితే ఈ రాశి వారికి కొంచెం ఒక చిన్న జాగ్రత్త అనమాట. మీ ఎదుగుదలను చూసి అసూయపడే వారి విషయంలో అప్రమత్తంగా ఉండండి. ఈ యొక్క రాశి వారికి మధ్యకాలంలో ఒక ముఖ్యమైనటువంటి సూచన కనిపిస్తుందండి. మీరు కష్టపడి సాధించినటువంటి చిన్న విజయాలు కూడా కొందరికి కంటికి పెద్దవిగా కనిపించే అవకాశం కూడా ఉంది. ప్రతి ఒక్కరూ మీ సంతోషాన్ని చూసి ఆనందిస్తారని అనుకోవద్దు. కొందరు మీ అభివృద్ధిని చూసి ప్రోత్సహిస్తారు, మరికొందరు మాత్రం మనసులో అసూయను పెంచుకునే అవకాశం కూడా ఉంది. అందుకే మీ వ్యక్తిగత విషయాలను అందరితో పంచుకోవడంతో కొంత సంయమనం పాటించడం కూడా అవసరం. మీ ఆర్థిక పరిస్థితి, కుటుంబ సంతోషం, ఉద్యోగ పురోగతి లేదా వ్యాపార విజయాల గురించి ప్రతి ఒక్కరికి చెప్పాల్సినటువంటి అవసరమైతే ఏదీ లేదు. కొన్నిసార్లు మనకు దగ్గరగా ఉన్న వారే తెలియకుండా నిరుత్సాహపరిచే మాటలు చెప్పవచ్చు. అందుకే మీ లక్ష్యాలపై దృష్టి పెట్టండి. మీ పనికి మీ విజయమే మాట్లాడేలా చేయండి. ఎవరైనా మీ గురించి విమర్శలు చేస్తున్నారని తెలిసినా వెంటనే ప్రతిస్పందించాల్సినటువంటి అవసరమైతే లేదు. ప్రశాంతంగా ఉండి మీ కర్తవ్యాన్ని కొనసాగించండి. సమయం వచ్చినప్పుడు నిజాయితీ, కష్టం, మంచి ప్రవర్తన మీకు విజయాన్ని, గౌరవాన్ని తీసుకొని వస్తాయి. అలాగే కోపంతో తీసుకునే నిర్ణయాలు, తొందరపడి చెప్పే మాటలు మీకు నష్టాన్ని కలిగించే అవకాశం ఉందండి. అందుకే మాట్లాడే ముందు ఒకసారి ఆలోచించండి. మీ రహస్యాలు, భవిష్యత్ ప్రణాళికలు, పెట్టుబడుల వివరంలో అందరితో పంచుకోకుండా ఉండడం చాలా మంచిది. ప్రతిరోజు ఉదయం మీ కులదేవతను భక్తి శ్రద్ధలతో స్మరించండి. మంగళవారం లేదా శనివారం హనుమంతుడికి దర్శించి హనుమాన్ చాలీసా లేదా ఓం హనుమతి నమః అనేటువంటి మంత్రాన్ని జపించండి. అలాగే ఓం నమ శివాయ, ఓం శ్రీ మాత్రే నమః అనేటువంటి నామాలను కూడా జపించుకుంటూ ఉండండి. మీకు మంచిగా చాలా సంతోషమైనటువంటి జీవితాన్ని మీరు గడుపుతారండి. ఎటువంటి ఇబ్బందులు అయితే ఏది లేదు. అంతా సంతోషకరమైనటువంటి జీవితాన్ని రేపటి రోజు యొక్క మేషరాశి వారు గడపబోతున్నారు. చూశారు కదండి మేషరాశి వారు. ఈ వీడియో మీ అందరికీ నచ్చితే తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని నాకు మీ అమూల్యమైనటువంటి సపోర్ట్ అందిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటే సెలవు తీసుకుంటున్నాను. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. సర్వే జనా సుఖినో భవంతు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.